హ్యాపీ బర్త్డే ఎంఎస్ ధోని. రేపు సోషల్ మీడియా అంతా ఈ విషెస్ తో నిండిపోతుంది. మరి ఎందుకు అలా? ధోని పైన ఎందుకు మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పటికీ అంత అభిమానం చూపిస్తారు? సెంచరీస్ వల్లనా లేదా రికార్డ్స్ వల్లనా? అయితే క్రికెట్ లో రన్స్ చేసిన లెజెండ్స్ చాలా మంది ఉన్నారు, రికార్డ్ బ్రేక్ చేసిన ప్లేయర్స్ కూడా ఉన్నారు. కానీ ప్రెషర్ ని స్మైల్ తో హ్యాండిల్ చేసి ఇంపాసిబుల్ సిచ్యుయేషన్ ని పాసిబుల్ చేసిన కెప్టెన్ మాత్రం మహేంద్ర సింగ్ ధోని. 2007 T20 వరల్డ్ కప్ గెలిపించాడు, 2011 ODI వరల్డ్ కప్ గెలిపించాడు అండ్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిపించాడు. ఎంఎస్ ధోని ఐసీసీ హిస్టరీలో 3 మేజర్ ట్రోఫీస్ గెలిచిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. ఇంకా ధోని గ్రేట్నెస్ కేవలం ట్రోఫీస్ తో అయిపోలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్ ఇలా చాలా మంది కెరియర్స్ ని బిల్డ్ చేయడంలో ధోని పెద్ద రోల్ ప్లే చేశాడు. గ్రౌండ్ లో వికెట్ వెనుక నుండి ఒక సజెషన్ ఇస్తే మ్యాచ్ మొత్తం మారిపోయేది. లాస్ట్ ఓవర్ లో ఎవరితో బౌలింగ్ చేపియాలి, ఫీల్డ్ ఎక్కడ సెట్ చేయాలి అండ్ ఎప్పుడు రిస్క్ తీసుకోవాలి, ఇలాంటి డెసిషన్ తీసుకోవడంలో ధోని ఒక మాస్టర్ మైండ్. ఐపీఎల్ లో కూడా ఎంతో మంది యంగ్స్టర్స్ కి కాన్ఫిడెన్స్ ఇచ్చిన గొప్ప ప్లేయరే మన ఎంఎస్ ధోని. అందుకే ధోని అంటే ఒక ప్లేయర్ కాదు, ఒక లెజెండ్, ఒక ఎరా, ఒక ఎమోషన్. సో నా తరపున అండ్ మన సబ్స్క్రైబర్స్ తరపు నుండి చెప్తున్నాను, హ్యాపీ బర్త్డే మహేంద్ర సింగ్ ధోని.